హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ నిమ్మీ విత్ మమ్మీ. హలో, నా డే అయితే ఇలా స్టార్ట్ అయిపోతుందండి. పాపకైతే రిబ్బన్స్ అయితే వేస్తున్నాను. సో 7:30 కల్లా పాపకైతే రిబ్బన్స్ వేయడం అయితే స్టార్ట్ చేస్తాను. జస్ట్ ఒక 5 మినిట్స్లో అయితే రిబ్బన్స్ అయితే వేస్తాను. ఈలోగా బాబు అయితే షూ అవన్నీ వేసుకుని రెడీ అయిపోయాడు. సో పాప ఇద్దరు అయితే రెడీ అయిపోయి కూర్చున్నారు. వాళ్ళ డాడీ కోసం వెయిట్ చేస్తున్నారు. సో బాబు అయితే స్నాక్ కోసం చూస్తున్నాడు. ఖర్జూర ఉంటే ఖర్జూర అయితే తినేసి వెళ్ళిపోదామని ఖర్జూర కోసం అయితే చూస్తున్నాడు. సో పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఆఫ్టర్నూన్కి టమాటా చారు చేద్దాం అనుకుని టమాటా చారుని అయితే ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. సో ఈ లోపైతే సింక్లోకి గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని బట్టలు అయితే ఆరేసుకున్నాను. సో బట్టలు అయితే నైట్ అయితే వాషింగ్ మిషన్లో వేసాను. సో ఆ బట్టలు అయితే ఆరేయాలి. ఈ లోపైతే మా ఆయన అయితే ఆఫీస్కి అయితే రెడీ అయిపోయాడు. సో టమాటా చారు అయితే టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఈరోజు ఈ మధ్యలోనైతే పిల్లలు అయితే ఎక్కువ తింటున్నారు. సో టమాటా చారు ఎక్కువగా చేస్తున్నాను. మనకైతే ఆలూ ఫ్రైలో కానీ దొండకాయ ఫ్రైలో కానీ టమాటా చారు అయితే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇందులో మనమైతే జీలకర్ర మెంతుల పొడి వేస్తే మనకైతే సేమ్ చేపల పులుసు టేస్ట్ అయితే వస్తుందండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో కొంచెం టీ ఉంది. సో ఆ టీ అయితే నేనైతే వేడి చేసుకుని తాగుతున్నాను. టీ ఎప్పుడున్నా వేడి చేసుకుని అయితే తాగుతానండి. నేనైతే టీకి టైం అంటూ ఏం లేదు, ఎప్పుడున్నా తాగుతాను టీ అయితే. సో పెట్టేటప్పుడే కొంచెం ఎక్కువ పెట్టుకుంటాను నేను టీ అయితే. ఎప్పుడైనా తాగాలన్నప్పుడు తాగొచ్చిన టీ అయితే ఎక్కువ పెట్టుకుని దేవుడి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకైతే 10 అవుతుంది దేవుడి పూజ అయ్యే వరకు. ఎంత ఫాస్ట్గా చేసినా కూడా దేవుడి పూజ అయ్యే వరకు 10 అయితే అయిపోతుంది. సో అందరూ వెళ్ళిపోయిన తర్వాత కిచెన్ దగ్గరికి అయితే వచ్చి ఏమేమి ఉన్నాయి, రేపు టిఫిన్ కోసం ఏం ప్రిపేర్ చేసుకోవాలి, మినపప్పు అవన్నీ అయితే నానబెట్టుకోవాలి కదా. సో వాటన్నిటి కోసం అయితే చూస్తున్నాను. సో నెక్స్ట్ అయితే ఇక్కడ బట్టలు ఇందాక వాషింగ్ మిషన్ నుండి తీసానని చెప్పాను కదా, ఆ బట్టలు అయితే మొత్తం ఆరేసుకుంటున్నానండి. మేమైతే మెయిన్ రోడ్కే ఉంటాం కదా. సో ట్రాఫిక్ సౌండ్ అయితే బాగా వస్తుంది మాకు. సో నేను ఇప్పుడు ఈ వాయిస్ రికార్డింగ్ చేసేటప్పుడు కూడా నాకైతే ఇంట్లో డోర్స్ అన్ని క్లోజ్ చేసుకున్నా కూడా కొంచెం అయితే వెహికల్స్ది నాయిస్ అయితే వస్తూ ఉంటుంది. సో నేను అందుకనే ఎక్కువ నేనైతే మామూలుగా నా వాయిస్ అయితే అంటే నేను మామూలుగా ఇచ్చిన వాయిస్ వస్తే కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. అలాగే మాకు కొంచెం కింద వర్క్ జరుగుతుంది కదా. సో అందుకనే మాకు ఇంకా డిస్టర్బెన్స్ అవుతుంది. చుట్టూ కొత్త ఇల్లు కడుతున్నారు కాబట్టి కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి కొంచెం సౌండ్స్ అయితే ఎక్కువ వస్తాయి. అందుకని నేనైతే వాయిస్ అయితే నాది ఇవ్వను. సో రికార్డ్ చేసిన వాయిస్ అయితేనే ఎక్కువ చేస్తుంటాను. సో వీలైనప్పుడు నా సొంత వాయిస్ ఇంట్లో ఇచ్చినప్పుడు అయితే అప్పుడప్పుడు అయితే ఇస్తాను. సో వాషింగ్ మిషన్లో బట్టలు అయితే అన్నీ ఆరేసుకున్నాను. ఎండ అయితే బాగా కొడుతుంది. సో ఒక 2 గంటల్లో బట్టలు అయితే మొత్తం ఆరిపోతున్నాయి. సో నేనైతే మార్నింగ్ 10 o'clockకి బట్టలు ఆరేసిన తర్వాత లంచ్ మా టిఫిన్లోకి అయితే ఇడ్లీ చేశాను. ఆ రోజు ఇడ్లీ తిన్నాను. ఇడ్లీకి అయితే పల్లి చట్నీ చేస్తాను. పల్చగా ఉంటేనే పల్లి చట్నీ ఇడ్లీకి చాలా బాగుంటుంది. సో ఇంత ఆఫ్టర్నూన్ అయితే లంచ్ కోసం కొంచెం రైస్ ఉంది. నాకైతే వైట్ రైస్ మార్నింగ్ బాక్స్లోకి పెట్టగా కొంచెం పులిహోర కూడా మిగిలింది, పిల్లలకు పెట్టింది. సో టమాటా చారు ఉంది. సో వీటితో నేనైతే నా లంచ్ అయితే కంప్లీట్ చేశాను. సో నైట్ అయితే ఇదైతే ఈ నైట్ కాదు, సో పొద్దున ఇడ్లీ పిండి చేశాను కదా. సో ఇడ్లీ పిండిలో మైదా పిండి కలుపుకొని బోండా వేసుకుంటే మనకైతే బోండాలు పొంగుతూ వస్తాయని ఆ పిండి అయితే నేను అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. సో ఈ బట్టలన్నీ తీసుకొచ్చి ఈ కుర్చీలో వేసి నాకు వీలు ఉన్నప్పుడు, నాకు టైం ఉన్నప్పుడు నేనైతే బట్టలు అయితే మడత పెట్టుకుంటాను. సో ఈలోపు పిల్లలు అయితే ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చారు. మా బాబాయ్ అయితే వచ్చిన వెంటనే హోంవర్క్ అయితే చేయడు, కాసేపు అయితే ఆడుకుంటాడు. నేను కూడా ఆడుకొని అనుకోను, కొద్దిసేపు సెల్ చూస్తాడు, కొద్దిసేపు టీవీ చూస్తాడు. నెక్స్ట్ అయితే హోంవర్క్ అయితే స్టార్ట్. పిల్లలైతే హోంవర్క్ చేసుకుంటున్నప్పుడు నేనైతే ఈ బట్టలన్నీ మడత పెడుతున్నానండి. నేనైతే ఏ రోజు ఆ రోజే బట్టలు అయితే మడత పెట్టుకుంటాను. సో పిల్లలు స్కూల్ డ్రెస్లు అన్నీ మడత పెట్టి ఈ పక్కన ఉన్న కుర్చీలో పెడతాను. ఎందుకంటే వాళ్ళు మార్నింగే వెళ్ళిపోతారు కదా. సో హడావిడి ఉండకుండా ఈ కుర్చీలో పెట్టుకుంటే పిల్లలైనా తీసుకొని వేసుకుంటారు. సో అందుకని ఈ కుర్చీలో నెక్స్ట్ డే మార్నింగ్ వేసుకునేవి అయితే కుర్చీలో మడత పెట్టుకుంటాను.
బట్టలన్నీ మడతపెట్టడం అయిపోయిన తర్వాత నేనైతే మా టిఫిన్ కోసం అయితే మైదా పిండి అయితే కలుపుకుంటున్నాను. సో మార్నింగ్ ఇడ్లీ పిండి ఉంది కదా, ఆ ఇడ్లీ పిండిలో కొంచెం మైదా పిండి వేసి అయితే పునుగుల కోసం అయితే కలిపి పెట్టుకుంటాను. దీంట్లో పెరుగు ఉంటే పెరుగు వేస్తాను, లేనప్పుడైతే వేయను. ఎక్కువైతే పెరుగు అయితే వేయను. ఉప్పు కలిపి పెట్టి ఇది కలిపి పెట్టుకొని బయటనే పెట్టుకున్నాను, ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకున్నాను. సో మార్నింగ్ అయితే బోండాలు కొంచెం క్రిస్పీగా వస్తాయి మనకైతే. ఇందులో మొత్తం అయితే ఇలా మంచిగా కలుపుకోవాలి. ఎంత కలుపుకుంటే మనకైతే బోండా అయితే అంత పొంగుతుందండి. సో పిల్లలైతే డిన్నర్ చేస్తున్నారు. సో మా బాబాయ్ అయితే మంచిగా ఎగ్ కర్రీ వేసుకొని తింటున్నాడు. మా పాప అయితే చూడండి ఎగ్ వేసుకోతాను, నేను చెప్పాను కదా తను ఎగ్ తినదని టమాటా చారుతోనే తింటుంది. తనైతే ఎగ్స్ అలాంటివి తినదు. టమాటా చారుతో అయితే కంప్లీట్